నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రెసిపీ కాదు కానీ ఈరోజు నేను మీకు పెసరపప్పును ఇంట్లో మేము ప్రతి సంవత్సరం ఎలా తయారు చేస్తామో చూపించబోతున్నాను గైస్. ఇలా చేసుకుంటే మాత్రము ఈ పెసరపప్పుతో ఏ రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటాయి. ఇలా మనం చేయడం వల్ల రెసిపీలు టేస్ట్గా కాకుండా మన శరీరానికి కూడా ఒక పని కల్పించినట్లు ఉంటుంది. అది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా దంచుకొని ఇసురుకొని అన్నీ చేసుకునేవారు కాబట్టి వాళ్ళు అంత ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకునేది చూద్దాం పదండి గైస్. మామూలుగా అయితే మేము వీటితో చేస్తాం గైస్. వీటిని నల్ల పెసులు అంటారు. ఇవి నాటువి కూడా, మామూలు హైబ్రిడ్వి కాదు, నాటువి నల్ల పెసులు. ఇవి సన్నగా కూడా ఉంటాయి మామూలు పెసుల కంటే. చూడండి గైస్ ఎంత సన్నగా ఉన్నాయో, ఇట్లా సన్నగా ఉంటాయి. నాటువి నల్లవి పొట్టు పెసులు అవి. ఇవి మామూలుగా రెగ్యులర్గా అందరూ యూజ్ చేసే పచ్చ పెసులు. మేమైతే వీటిని పచ్చ పెసులనే అంటాము. మీ సైడ్ ఏమన్నా వేరే పేరుతో పిలిస్తే కామెంట్లో తెలపండి గైస్. ఇలా నాటు పెసులు తీసుకుంటాం మేము. వీటిని మాత్రం మనము బట్టీకి వేపించిన తర్వాతే చేసుకోవాలి. వీటిని మనము బట్టీకి వేపియాలి. మనము ఇంట్లో వేపుకోవడం అంటే కాని పని, అందుకని బట్టీకి మేము వేపిస్తాము. చూడండి గేస్ దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇవి నల్ల పెసులు కొంచెం చిన్నగా ఉంటాయి, ఈ పచ్చ పెసులు అనేటివి ఇలా ఉంటాయి. ఇదిగోండి గేస్ ఇట్లా బట్టీకి ఇలా వేపించుకొని రావాలి. పెసులను బట్టీలో వేపిన తర్వాత ఈ పెసులను అన్నిటిని చేసుకోవాలి. దాంట్లో రాళ్ళు రప్పలు పుల్లలు అట్లా ఉంటాయి కాబట్టి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా ఒక తిరగలి తీసుకొని దీంట్లో విసురుకోవాలి. మేమైతే దీన్ని ఇసురాయి అంటాము. చాలామందికి తిరగలిగానే దీని పేరు తెలుసు. ఇప్పుడు వీటిని ఇసురుకుందాం. ఇలా ఒకటి చిన్నది గ్లాసు కానీ ఇట్లా దీనితో పోసుకుంటే మనకి కింద పోకుండా ఈజీగా పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా కొన్ని పోసుకుంటూ ఇలా ఇసురుకోవాలి. చూడండి గేస్ మనకి ఇసిన తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని అన్నిటిని మనము చేసుకోవాలి. ఇలా బొక్కల గిన్నెలోకి వేసేసుకొని, ఇప్పుడు జల్లెళ్ళు చాలామంది దగ్గర ఉండవు కదా, బొక్కల గిన్నెలు అయితే ఖచ్చితంగా ఉంటాయి చాలామంది దగ్గర. కాబట్టి ఇలా బొక్కల గిన్నెలోకి వేసుకొని మనము ఈ పైన వచ్చిన పొట్టునంతా ఇట్లా సపరేట్గా చేసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉత్త బ్యాళ్ళు అనేవి వస్తాయి. చూడండి గేస్ మళ్ళీ సెరగాలు కూడా ఇలా సెరిగినప్పుడు మనకి నూకలు ముందుకు బ్యాళ్ళన్నీ వెనక్కి వస్తాయి. ఇలా పొట్టంతా సపరేట్ అవుతుంది. ఈ పొట్టునంతా మనము ఎనుములు ఆవులు ఉండే వాళ్ళకి ఇస్తే వాటికి వేస్తారు దానాగా. ఇలా మనము రెడీ చేసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా ఇవి ఉన్నా కూడా ఏ మాత్రము పురుగు కూడా పట్టవు గైస్. అందుకే మేము ప్రతి సంవత్సరం ఇలానే ఈ పెసరపప్పును తయారు చేసుకొని పెట్టుకుంటాం. ఇంకా వీటికి కొంచెం పొట్టు అంటినాయి కదా గైస్, ఈ మాత్రం కూడా పొట్టు అంటకుండా ఉండాలంటే శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి పోయిన తర్వాత మనము ఇసురుకుంటే ఈ మాత్రం పొట్టు కూడా ఈ పెసరపప్పుకు అంటదు. ఇది ఒక చిన్న టిప్పు, మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను మీకు. మేము ప్రతి సంవత్సరం ఇలానే కొత్తగా వచ్చిన పెసుల్ని ఇలానే చేసుకొని తయారు చేసుకొని పెట్టుకుంటాం. ఇలా మనము నాటు పెసరపప్పు తగిన ఏవి చేసుకున్నా కూడా, పాయసం కానీ పప్పు కానీ లడ్డు కానీ ఏవి చేసుకున్నా, పొంగలి ఇలా ఏవి చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మనము మన చేతులతో చేసుకొని తినేటివి కాబట్టి మనకు సంతృప్తిని కూడా ఇస్తుంది. ఇలా మీరు కూడా ఎవరైనా చేసింటే ఇలా ఇసురుకొని ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్లో తెలపండి గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గేస్. ఈ వీడియో కింద గేస్ బాయ్.